హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద జీవం ఎలా మొదలైంది? ఇన్నాళ్ళు శాస్త్రవేత్తలు క్యాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అనే కాలంలోనే సంక్లిష్టమైన జంతువులు పుట్టాయని నమ్మేవారు. కానీ చైనాలోని యునాన్ ప్రాంతంలో దొరికిన కొన్ని వింత శిలాజాలు ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని పటాపంచలు చేశాయి. మన ఊహకందని వింత జీవుల రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, చైనాలోని యునాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. యునాన్ ప్రాంతంలోని జియాంగ్చువాన్ అనే చోట దొరికిన 700కు పైగా శిలాజాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. దీనికి సంబంధించిన వివరాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ ఆవిష్కరణ ఎందుకంత ముఖ్యం? శాస్త్రవేత్తలు ఇన్నాళ్ళు సంక్లిష్టమైన జీవరాశి 53 కోట్ల ఏళ్ల క్రితం మొదలైందని అనుకునేవారు. కానీ ఈ కొత్త ఆధారాల ప్రకారం అది అంతకంటే 40 లక్షల ఏళ్ల ముందే, అంటే ఎడియాకారన్ కాలంలోనే మొదలైందని తేలింది. జీవ పరిమాణ క్రమంలో దశాబ్దాలుగా ఉన్న ఒక పెద్ద గ్యాప్ని ఈ శిలాజాలు భర్తీ చేశాయి. ఈ పరిశోధనలో తేలిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వెన్నెముక ఉన్న జంతువులకు, అంటే మనుషులకు, చేపలకు సంబంధించిన అత్యంత పురాతన బంధువుల శిలాజాలు కూడా ఇక్కడ దొరికాయి. అలాగే స్టార్ ఫిష్, కొమ్ము పురుగుల వంటి జీవుల పూర్వీకులు కూడా 55 కోట్ల ఏళ్ల క్రితమే భూమిపై ఉండేవని ఈ శిలాజాలు సాక్ష్యం చెబుతున్నాయి. ఈ శిలాజాల్లో కొన్ని జీవులు చాలా వింతగా ఉన్నాయి. వాటికి తల దగ్గర టెంటికిల్స్, శరీరానికి అంటుకునే డిస్కులున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఇందులో ఒక జీవి చూడడానికి అచ్చం ప్రసిద్ధ డ్యూన్ సినిమాలోని భారీ ఇసుక పాములా కనిపిస్తోందట. ఎడియాకారన్ కాలం నాటి వింత ప్రపంచం నుండి క్యాంబ్రియన్ కాలానికి జీవరాశి ఎలా మారిందో చెప్పడానికి ఇవి గొప్ప ఉదాహరణని చెప్పవచ్చు. సాధారణంగా ఇంత పాత శిలాజాలు కేవలం రాళ్లపై ముద్రల్లా మాత్రమే ఉంటాయి. కానీ జియాంగ్చువాన్ వద్ద దొరికిన శిలాజాలు కార్బొనేషియన్ ఫిల్మ్స్ రూపంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. దీనివల్ల ఆ జీవుల జీర్ణ వ్యవస్థ, అవయవాలు, అవి ఆహారం తీసుకునే పద్ధతులను కూడా శాస్త్రవేత్తలు మైక్రోస్కోపిక్ లెవెల్లో గమనించగలిగారు. చూసారుగా, చైనా మట్టిలో దాగున్న ఈ శిలాజాలు భూమిపై జీవం పుట్టుక గురించి మనం ఇప్పటి వరకు చదివిన పాఠాలనే మార్చేస్తున్నాయి. ఈ అద్భుతమైన జీవుల ఆనవాళ్లను పట్టుకోవడానికి యునాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాదాపు 10 సంవత్సరాల పాటు అలుపెరుగని శ్రమ చేశారు. ఎటకేలకు దొరికిన ఈ ఆధారాలు జీవ పరిణామ క్రమంలో దశాబ్దాలుగా వీడని మిస్టరీని ఛేదించాయి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.